అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది. మహిళలు అనకుండా మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కనీసము మరి బాలింతలు ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి, మరి వీళ్ళు దాడులు జరిగి 8 మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం? పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లో కూడా బట్టలు లాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా? 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగి ఉంటే ఆగేవాళ్ళ? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల, మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏమాత్రం సబబుగా లేదు. గూండాల దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. నేను చూస్తున్నాను, పోలీసుల ముందే ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు. ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నాను.